బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా, అలాగే నిజామాబాద్ అల్లె గంగారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా అధ్యక్షులు చల్ల గారిని కూడా వేదిక అన్ని సంఘాల ఆధ్వర్యంలో వీరికి ఆత్మీయ ఎమర్జెన్సీ టైంలో 18 నెలలు జైలు జీవితం గడపడం జరిగింది. వీరు ఆదిలాబాద్ నుంచి రావడం జరిగింది. సుమతి గారు జడ్పీ చైర్మన్. ఇప్పుడు కళ్యాణ్ గారిని ఈసారి నిజామాబాద్ జిల్లాకు వస్తూ తనతో పాటు పనిచేసినటువంటి సహచర మిత్రులు పెద్దలు గౌరవనీయులు భూపతి రెడ్డి గారి దగ్గరికి రావాలి, వారితోని కలిసి ఒకరోజు ఉండాలనేటువంటి ఆలోచన. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా తనతో పనిచేసినటువంటి వాళ్ళని మర్చిపోకుండా వారిని గుర్తుపెట్టుకుని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలనేటువంటి సంకల్పం ఏదైతుందో ఆ సంకల్పానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో బాగుంట శివాలయంలో శివుని ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మా అందరికీ గురుతులు లేనటువంటి భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చేస్తూ ఉంటారు, కానీ వారు ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి శక్తిని మిగతా ఆర్గనైజేషన్ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు త్రిపుర గవర్నరు, మన బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి మన గవర్నర్ గారు జాతీయ భావంతో దేశభక్తితో తను చేసినటువంటి కృషి వారు మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. వారి లాంటిగానే పెద్దలు గౌరవనీయులు త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేన్ రెడ్డి గారు, మన స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మొన్ననే నూతనంగా నియమించినటువంటి పల్లె గంగారెడ్డి గారు, పసుపు బోర్డు చైర్మన్, అదేవిధంగా నా మిత్రులు బాలరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుహాసిని గారు, ఎక్స్ బీజేపీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, పల్లె గంగారెడ్డి గారు, పెద్దోళ్ళ గంగారెడ్డి గారు, లింగారెడ్డి గారు, డాక్టర్ హనుమంత్ రెడ్డి గారు, పెద్దలారా, సోదరులారా, సోదరుమల్లారా, ఈనాడు చాలా సంతోషంగా ఉంది. ఇంద్రసేన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉంటూ ఏబీఈబీ వర్కర్గా పనిచేస్తూ ఈనాడు మన రాష్ట్ర అధ్యక్షులుగా, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నో వారు పదవులు పార్టీ పరంగా ఉంటూ ఈ పార్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్గా కూడా వారున్న సంగతి మనందరికీ తెలుసు. అంతేకాదు 1984లో పెద్ద ఘన విజయం సాధించినటువంటి ఇంద్రసేన్ రెడ్డి గారు, he has defeated నాదెండ్ల భాస్కర్ రావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, and Prabhakar Reddy, Home Minister of Andhra Pradesh. That was the credit he has got. 83. ఈనాడు వారు గవర్నర్గా మన ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. చిన్నప్పటి నుంచి వారి సారథ్యంలో మేము పనిచేసినాం. పార్టీ పరంగా ఎన్నోసార్లు మన ఆర్మూరు గ్రామానికి ఆర్మూరుకి వస్తా, మీ దగ్గర లంచ్ చేస్తా, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.
అయితే ఒక లంచ్తోనే కాకుండా ఈనాడు అపురూప వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్, అదేవిధంగా లాలన మరియు సిద్ధిలగుట్ట, మరియు ఈనాడు నిర్మల్లో ఒక స్కూల్లో ఫంక్షను, రేపు బాసరా నైట్ హాల్ట్, ఇవాళ బాసరా నైట్ హాల్ట్, రేపు కందకుర్తి, నిజామాబాద్లో మన 2 కాలేజీలో ప్రోగ్రామ్స్ పెట్టి 2 రోజులు మన ప్రాంతంలో ఉండటానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భూపతి రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, పల్లె గంగారెడ్డి గారు, కళ్యాణ్ బాలరెడ్డి గారు, శివరాజ్ గారు, ఆదిలాబాద్ నుండి వచ్చినటువంటి సుహాష్ని గారు, దేశపాండే గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్స్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టక్కర్ గంగారెడ్డి గారు, లింగారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, బద్దన్ లింగారెడ్డి గారు, మిత్రులారా, నేను మామూలుగా ఎవరికైనా ఏదన్నా బాధ్యత వచ్చినప్పుడు, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినటువంటి వాళ్ళకి ఒకటే చెప్పేవాడిని, మన మూలాలు ఏవైతున్నాయో, మనం ఏ ఊర్లో పుట్టామో, ఏ స్కూల్లో చదువుకున్నామో, ఎవరి దగ్గర మన యొక్క బాల్య మిత్రులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ మధ్యలో వచ్చినటువంటి పెద్ద పెద్ద పోస్టులన్నీ కూడా మధ్యలోనే పోతాయి, కానీ నీకు చివరి వరకు ఉండేటువంటివి, నీవు ఎక్స్ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే టెంపరీ 5 ఏళ్ల కొరకే, ఎక్స్ఎమ్మెల్యే అంటే పర్మనెంట్, చచ్చిపోయిందానిక నిన్ను ఎక్స్ఎమ్మెల్యే అంటుంటారు. కాబట్టి గౌరవం తర్వాత పోస్ట్లో లేనప్పుడు ఏదైతే గౌరవం ఉంటుందో అది, తర్వాత మన గ్రామంలో వాళ్ళు, మన చిన్నపిల్లలు వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్తుండే. అదే రకంగా నాకు ఈ బాధ్యత వచ్చిన తర్వాత పాత వాళ్ళు, బంధువులు అనేటువంటి వాళ్ళు, పాత వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నెమరేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ రకంగా గుంటూరులో మన యజ్ఞనారాయణ గారి యొక్క వైఫ్ హైమావతి గారి దగ్గరికి ప్రత్యేకంగా పోయి కలిసి రావటం జరిగింది. అదే రకంగా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తూ, భూపతి రెడ్డి అన్న చాలా జనసంఘ అప్పటి నుండి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి, నాకంటే చాలా సీనియరు, కాబట్టి వారిని కలవాలి అనేటువంటి ఆలోచనతో 3 నెలల కింద చెప్పాను, అన్న నేను వస్తాను, ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో ఏదో ఒక రోజు పెట్టుకుంటాను అని చెప్తే సరే తమ్మి రా అని చెప్పినారు. ఆ రకంగా ఈరోజు వారిని కలిసేటువంటి సందర్భంలో మీ అందరినీ కూడా కలిసే అవకాశాన్ని వారు కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్రిపుర రాష్ట్రం దేశంలో చాలా చిన్న రాష్ట్రాలలో 3వది. దానికి 3 వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. 856 కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. ఇండియాకు సంబంధించినటువంటి బార్డర్లో కేవలం అస్సాము, మిజోరాము 150 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇంతకుముందు 7 అనేది, ఇప్పుడు సిక్కిం కలిసిన తర్వాత అష్టలక్ష్మి 8 రాష్ట్రాలు. 8 రాష్ట్రాల్లో త్రిపుర మాత్రమే ప్లేన్ ఏరియా, మిగతా అన్నీ కూడా గుట్టలు, హిల్స్, తర్వాత మంచు కురిచేటువంటి ప్రాంతం ఇవన్నీ ఉంటాయి. త్రిపురలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని అంటాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే హిమాలయాలు అంటే మంచు అని అనుకుంటాము. త్రిపురలో మంచు కురుతుంది. మనకు బెంగాల్ ఆ ప్రాంతంలో ఏదైతే వాతావరణం ఉంటుందో అదే వాతావరణం అక్కడ ఉంటుంది.
త్రిపుర అగర్వుడ్కి ఫెమిలియర్, అందుకనే త్రిపుర రాజధాని అగర్తల అగర్వుడ్ పేరుతో వచ్చినటువంటిది. అక్కడ అగర్వుడ్ చెట్లు కట్టె పుల్లలు ఏవైతున్నాయో దాని లోపల షాగలాగా వచ్చేటువంటి పుల్లలు, అవి అరబ్ కంట్రీస్లలో కాల్చి దాని యొక్క స్మెల్ కించేస్తుంటారు, చాలా కాస్ట్లీ అది. అదే రకంగా త్రిపురలో రబ్బర్ ప్లాంటేషన్, కేరళ తర్వాత రబ్బర్ ప్లాంటేషన్ ఎక్కువ. అదే రకంగా వరి ఉంటుంది. వరి 2 రకాలుగా ఉంటుంది. మన దగ్గర పొలాలలో నీటితో పండించేటువంటి వరి ఉంటుంది, వేస్తారు, అవి వర్షానికే పండుతుంటాయి. ఆ రకమైనటువంటి ఇవి ఉన్నాయి. త్రిపుర రాష్ట్రానికి పైనాపిల్, స్పెషలైజ్డ్ క్వీన్ పైనాపిల్ నట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రోజు 40 ఫ్లైట్స్ వస్తాయి. ఆ రకంగా చాలా ఇంపార్టెంట్ టూరిజం స్పాట్ కూడా. ఆ రకంగా త్రిపురలో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ ఫారెన్సిక్ యూనివర్సిటీ ఉంది, సంస్కృత్ యూనివర్సిటీ ఉంది, లా యూనివర్సిటీ ఉంది. ఇవి కాకుండా ఇంకొక 4 యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో జరుగుతాయి. కాబట్టి ఆ రకంగా ఒక మంచిది. ఈ బంగ్లాదేశ్ తోటి మనకు లింక్ ఏదైతే ఉందో, కలకట్టాకి వెళ్ళి డైరెక్ట్గా బంగ్లాదేశ్ ద్వారా అగర్తలాకి రైల్ కనెక్టివిటీ ఉంది. అదే రకంగా మనకు చిట్టగాంగ్ పోర్ట్ ఏదైతే ఉందో 5 కిలోమీటర్ల దూరంలో అగర్తలా వస్తుంది. కాబట్టి అది కనుక ఓపెన్ అయినట్లయితే మనం విశాఖపట్నం నుండి 8 గంటలలో అక్కడికి వెళ్ళొచ్చు. ఈరోజు రోజు 15-20 లారీలో భీమవరం ఈ ఏరియాకి వెళ్ళి చేపలు అక్కడికి వస్తాయి. అది ఒక 5-6 రోజులు పడుతుంది తిరిగి రావటానికి. ఈ చిట్టగాంగ్ పోర్ట్ కనుక ఓపెన్ అయినట్లయితే 8 గంటలలో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చు. అదే రకంగా ఏదైతే పసుపు ఏదైతే ఉందో, నార్త్ ఈస్ట్లో ఇప్పుడు పసుపు ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి ఆ పసుపు కూడా అక్కడ గిరాకీ. ఇక్కడికి వెళ్ళి చాలామంది అడుగుతుంటారు, ఆ క్వాలిటీ పసుపు కావాలి. మేము ఎక్కడైనా ప్రోగ్రామ్స్ పోయినప్పుడు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇటువంటి వాటికి పోయినప్పుడు ఆ పసుపు మాకు ప్యాకెట్లలో ఇక్కడ లోకల్గా పసుపు అని చెప్పి ఇస్తుంటారు. కాబట్టి ఆ క్వాలిటీ దీంట్లో ఉండేటువంటి కొరుకుమనే అనేటువంటిది 7-8%, 8.5% అక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకా పాపులరైజ్ చేయాలనేటువంటి దీంతో ఉంది. అదే రకంగా ఇప్పుడు బాగా ఫారెస్ట్ ఏరియా కాబట్టి 65% ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ సుగంధ ద్రవ్యాలని ఈరోజు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ రకంగా టూరిజం స్పాట్స్, శక్తిపీఠం ఉంది, త్రిపుర సుందరి శక్తిపీఠం ఉంది, తర్వాత ప్యాలెసెస్ ఉన్నాయి, కింగ్ ప్యాలెసెస్ ఉన్నాయి. రివర్స్ మన దగ్గర గోదావరి పాపికొండలు ఎట్లయితే ఉన్నాయో, పాపికొండలలో మీకు చెట్లు కనిపించవు, కానీ ఇక్కడ గోమతి రివర్ మీద చాలా థిక్లీ పాపులేటెడ్ గ్రీనరీ కనిపిస్తుంది. ఆ రకంగా త్రిపుర పీస్ఫుల్ స్టేటు, రిచ్ స్టేటు, అన్ని రకాలుగా మంచి ప్రాంతం అని చెప్పి మీరందరూ కూడా త్రిపుర విజిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఆ ప్రాంతంలో నేను వెళ్ళినప్పటి నుండి 8 జిల్లాలు ఉన్నాయి. 8 జిల్లాలు కూడా తిరగటం, నైట్ హాల్ చేయటం, బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బార్డర్ ఏరియాస్కి వెళ్ళటం. బార్డర్ ఏరియాస్లో ఫెన్సింగ్ ఉంది, ఒక 20-30 కిలోమీటర్లు తప్ప ఈ 856 కిలోమీటర్లో 800 పైన కిలోమీటర్లు ఫెన్సింగ్ చేసినారు. ఆ ఫెన్సింగ్ ప్రాబ్లమ్స్ అక్కడికి వెళ్ళి ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి అక్కడ స్మగ్లింగ్ ఇటువంటివి ఉన్నాయి. బట్ మనం వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ చేసినారు. మేము కూడా ప్రత్యేకంగా బార్డర్స్ కూడా తిరిగేటువంటి కార్యక్రమం కూడా చేసినాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి త్రిపుర గురించి మీకు చెప్పి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేద్దామని చెప్పి అనిపించింది. అందుకనే ఈరోజు ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను.
మోడీ గారు నా మీద నమ్మకంతో నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో తప్పకుండా రాష్ట్రానికి కేంద్రానికి అనుసంధానకర్తగా కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అక్కడ అమలు చేయడానికి వీలుగా నా ప్రయత్నాన్ని అక్కడ చేసి మీలో ఒక వ్యక్తిగా ఈ ప్రాంతం నుండి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఒక మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.